నేను గదిలో కూడా పెట్టినాను కొద్దిసేపు. దేవునికి కృతజ్ఞత చెల్లించినాను. ఈ సండే నేను మెసేజ్ చెప్పాలని చాలా ఆశపడిన. సిటీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు తీయాలన్నారు, ఇప్పుడే వాళ్ళు చెప్పేస్తున్నారు కదా, ఇంకా సరే సడన్ చెప్పేసినాం. ఇది ఫస్ట్ సండే అక్కడ ఉంటాను కదా. నేను ప్రతి నెలలో అటు బ్రదర్ ఒకరికి మెసేజ్ ఇవ్వడానికి దేవుడు ఆలోచన ఇచ్చిండు. అయితే మెసేజ్ చెప్పాలని అయితే ఆశ ఉంది నాకు. గత 13 ఏళ్ళు ఎక్కువగా సేవ కొరకు ఎక్కువ ఆశ, ఆలోచన ఇది ఎక్కువ ఉంటుంది. నిద్ర లేదు, కొద్ది రోజులైతే నిద్ర సరిగా లేదు. నాకు మాట్లాడడం ఎక్కువ, తిరిగేది ఎక్కువ. ఈ కొట్టు తీస్తే పోదామనుకు నా చెంపెట్టుకి నేను బంద్ చేసుకొని అంటే కనబడి వద్దాం అనుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నా పరిస్థితి మునుపటిలాగానే ఉంది. ఈ కనబడే చిన్నది ఇక్కడ జరిగిన కొంచెం అది మాత్రమే కనబడుతుంది. క్లిప్పులు ఉన్నాయి గట్టి మాట్లాడడానికి. మరి ఎప్పుడు బలహీనుడు అనుకుంటున్నాను. నేను మునుపటిలాగానే ఉన్నాను, అదే ఆశతోనే ఉన్నాను. ఈ ఎంత జరుగుతుంటే వీళ్ళను పట్టుకుంటున్నారు. నాకు చాలా కోపం వస్తున్నాను. చాలా మంచిగా ఉన్నాను నేను. అయ్యా బాధపడలేదు ఉన్నారు పౌరులు కొద్దిమంది బ్రదర్స్ బాధపడ్డామే పరిస్థితులను బట్టి. నవ్వుకోవడం బట్టి ఇంకేం లేదు. హాస్పిటల్ డాక్టర్ అన్నాడు, నువ్వు ఎక్కడ మాట్లాడద్దు అన్నాడు. ఆయన మాటకు లోబడి చిన్నగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఏదో ఆ విధంగానే నా విధానం ఉంది. దేవుదయ్య చాలా మంచిగా ప్రేయర్ చేసినారు అందరూ. అందరికి వందనాలు. అచ్చంపెట్టు కూడా చాలా ఎక్కువ ప్రేయర్లు చేసినారని గదర్సు చెప్తున్నారు. పాస్టర్ కూడా చెప్తుంది. చాలా సంతోషం అనిపించింది. ఒకటి, దేవుని అనుమతి లేదు జరగదు అనేది మళ్ళీ చెప్తున్నాను. చాలా మంచిగా ఉన్నాను, చాలా హ్యాపీగానే ఉన్నాను. ఏ బలహీనత లేదు. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను ఆ విషయాలు. ఒకటి, డాక్టర్స్ ఈ ట్రిప్ తీయొద్దన్నారు. దీనికి టైం ఉంటుంది. ఈ నెక్స్ట్ గురువారం రమ్మన్నారు. దేవుడు కొన్ని మంచి కార్యం జరిగించే ముందు కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. వాటిని అంగీకరించగలగాలి. ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు. అంటే నాకేం కాగలదు, సేవకుని కదా, లేదా ఇంత ఉపవాసాలు, ఇంత పరీక్ష, ఈ స్వార్థం ఉండదు. దేవుడు అనుమతించే ప్రతి వాటిని మనిషి అంగీకరించగలగాలి. అదేదైనా అప్పుడు దేవుడు ఇంకా దీవిస్తాడు. పిల్లల్ని కొడతాం, వాళ్ళు 10 అడిగితే 10 రూపాయలు ఇవ్వాలని కొట్టిన తర్వాత వాళ్ళు ఏడుపుని బట్టి వారికి 10కి రెట్టింపు ఇస్తాం. అది తల్లిదండ్రులకు అనుభవం ఉంటే ఉండొచ్చు. దేవుని ప్రేమ అట్లుంటుంది మన పట్ల. కాబట్టి ఈ ఏడుపులు, బాధలు ఏమో నాకు నచ్చవు. సేకరణను అవతలి చేసే విషయంలో రమ్మని చెప్తున్నా, మోసం చెప్తున్నారు. రమ్మనయ్య చేసే కొరకు ఆలోచన ఉంది కదా అన్న వచ్చాము. పెళ్ళికి కొంచెం అబద్ధం అంటున్నాను. దేవుడి పనులు ఆగద్దు అనేది నా ఉద్దేశం. సరే ఎలాగనే పడుతున్నామా మంచిగా ఎక్కువ నవ్వుకున్నామ్మా. డాక్టర్లు నవ్వుతున్నారు, అందుకే మామూలుగా మాట్లాడుతున్నాము. దేవుని సెలవు అనుమతి లేకుండా జరగదు మా జీవితంలో.
బాగుపడిపోయిన విషయం మీకు తెలుసు. దాని తర్వాతనే ఇది కఠినము గుర్తుండాలి. అది పౌలు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరడా దెబ్బలు, సముద్రం పడుకోవడము, వస్త్రహీనత, ఇవన్నిటిని గుర్తు చేస్తున్నప్పుడు మంచి సేవకుడు కదా, ఆయనకు శ్రమలు కలగొద్దు కదా. మరి దేవునితో ఉన్నప్పుడు అన్నిటిని కూడా దేవుడు తీసుకెళ్తాడు. ఇక తర్వాత యోబు గురించి దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. మంచి స్థితిలో ఉన్న యోబు ఒకేసారి సమస్తం కోల్పోవడం దేవుని దృష్టికి చెడ్డోడు అయిందా అంటే కాదు, కానీ దేవుని పరీక్షలో ఉన్నాడు. యోబు పరీక్షించబడ్డాడు. సమస్తం కోల్పోతే అది వేరు, తర్వాత శరీరం కూడా బలహీనమైపోయింది, కురుపులతో నిండిపోయిందని ఉంది కదా బైబుల్. హల్లెలూయా. మంచి విన్నాను, మంచి కొంచెం యోబు శరీరాన్ని కురుపులతో నిండిపోయి శరీరం అంతా ఎముకను పండుకపోయిందని రాయబడం. ఇవన్నీ వాక్యం నుంచి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరీక్షించబడ్డాడు అనే విషయాలు. కాబట్టి దేవుని కృప ఇప్పటి వరకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేం బలహీనత లేదు. మనోపేట్లోనూ అట్లే ఉన్నాను. చిన్న గాయం ఒకటి మీకు కనబడుతుంది, ఇంకెంత నుంచి నాకేం లేదు. ఇంకోటి క్లిప్పు తీసుకుంటే ఈరోజు వాక్యం నాదే ఉంటుంది 2 గంటలు. సరే, ఎక్కువసేపు వాక్యం చెప్పట్టునే బలహీనత లేదు. నడుస్తుంటే పట్టుకునే బాగా అవుతున్నాను. ఇంకా ఊరికి వస్తారు, చాలా మంచిగా ఉన్నాం. అలవాటు, మనకు ఉపవాసాలు అలవాటు, తినకుండా ఉండడం అలవాటు, ఇవన్నీ ప్రభు నేర్పినాడు మనకి. నేను నమ్ముతున్నాను దేవుడు మంచిగా దీవిస్తాడు అని. చిన్న శ్రమ తర్వాత దేవుడు మంచి అనుభవం నేర్పుతాడు, మంచిగా దీవిస్తాడు దేవుడు అనే విషయాలు పదే ఆత్మలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రే చేసినారు, సంతోషం, ప్రే చేయండి. అంతే తప్ప ఏడుపులు తోపులు ఉండొద్దు, నాకు అది నచ్చదు. అంతేనా? ఒకటి, ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను స్వాధీనంలో నేను చాలాసార్లు మీకు చెప్పిన మాట ఏంటంటే, మనిషి ఎప్పుడు ఉండడు అనే మాట మీకు ప్రతిసారి చెప్పిన. మనిషిని ఎక్కువ ప్రేమించవద్దు, దేవుని ఎక్కువ ప్రేమించాలి అనేది. ఆ రోజు జ్యోతి కూడా తెలియదు నేను వెళ్ళే ప్రయాణం. ఒకవేళ ఇప్పటికి ఆగిపోయి ఉంటే మరి ఈరోజు ఎట్లుండేది పరిస్థితి. దేవుడు అనుమతించుడు మరలా నేను బ్రతికి ఉండడానికి. ప్రతి మనిషి జీవితంలో రేపు ఏం జరుగుతుంది అనేది అది విషాదమే, అది ఎవరికి తెలియని విషయం. అది నేను సంఘంగా చెప్తున్నాను, ఈ దాటిన విషయమే గుర్తుంది నాకు. తర్వాత ఏమైంది అనేది నాకు ఆలోచన లేదు. ఇంజక్షనే నేను ఇష్టపడను, అది కోరుకోని ఇంజక్షనే నేను వద్దనుకుంటాను. మరి ఇంత తగిలిన దెబ్బలు ఏమి నాకు గుర్తులేవు, నాకు జ్ఞాపకం లేవు. ఆపరేషన్ అయింది, ఇక్కడ ఒక ఇంజక్షన్ ఇచ్చినది గుర్తుంది నాకు, అంతే. ఇంకా అంత ఏమి జ్ఞాపకం లేవు. ఎంత ప్రేమించిన దేవుడు అంటే మీకు చెప్తున్నా. ఇంత గాయాలను కూడా దేవుడు గుర్తు లేకుండా నాకు సహాయం చేసి, అంటే ఎంత ప్రేమిస్తాడు దేవుడు అనేది అందరినీ. కాబట్టి ఆ రోజు ఆగాలి, నేను ఆ జీవితం ఆగిపోవాలి, కానీ దేవుడు దయ చూపినాడు. ఇదే చెప్తున్నాను, మనం ఎప్పటికీ దేవునికి ఇష్టంగా ఉండాలనేది నా ఉద్దేశం. అదే నేర్పిన కదా నా ఈ పరిచయంలో, ఈ నెలల్లో సమాధానపడడం ప్రతి మనిషికి
ప్రేమగా ఉండడం, లాస్ట్ మేజెస్ పైన సండే పైన కృపను బట్టి మనిషి ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. అవన్నిటిని మీరు శ్రద్ధగా ఉంచుకోండి, హృదయాలను దేవునికి అప్పచెప్పండి, దేవునికి ఇష్టలుగా ఉంది. ఒకవేళ ఈరోజు ఉన్నాము రేపు ఉంటామో లేదు తెలియదు అనేది మంచి నిర్ధారణతో నేను ఉన్నా కదా మీ ముందు. 10 గంటలకు వెళ్ళిన తర్వాత టైం నాకు తెలియదు, నాకు అసలు ఆలోచన కూడా లేదని 2 days అనుకుంటాను. నేను ఎక్కడున్న విషయమే నాకు తెలియదు, నాకు ఏం గుర్తులేదు. నేను ఇంకొక ప్లేస్లో ఉన్నట్టు కూడా నాకు గుర్తులేదు. నేను స్థలాలు తిరుగుతున్నాను, వాహనాలలో చూసేవారు చూస్తున్నారు. దేవుడు ఏం గుర్తు లేకుండా ఆపేసింది. అందుకే రేపు ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు. ప్రతి మనిషితో మంచిగా ఉండడానికి ఇష్టపడదు, ప్రతి మనిషిని దేవుని కృప వలన ప్రేమించడానికి, సమాధాన పడడానికి ఇష్టపడదు. మంచి ఆరోగ్యం ప్రభు నాకు తెచ్చిండు. కొంచెం మోసం ఏమన్నా సలా ఏమన్నా అమ్మా సరా గుంజిదాము కొంచెమన్నా, భోజనం లేదు తినవద్దన్నారు డాక్టర్లు. నేనైతే చాలా మంచిగా ఉన్నాము. ఈ ప్రార్థనలు, దేవుని కృప చాలా బాగుంది. చెప్పినది తెసేపు ఇంకా ఎంతసేపు నిలవడానికి ఓపిక ఉంది, ఎనర్జీ దేవుడు ఉంచినాడు. బలహీనం కాలేదు. చాలా బ్లడ్ వంతకి వేసుకుని చెప్తున్నారు, అవి చెప్పడమే నాకు తెలియదు ఆ విషయాలు. కానీ ఎక్కడ నీరసం లేదు, నాకు చిన్న గాయం ఇక్కడ అయింది, గంట నుంచి ఇంకెక్కడ తగ్గలే. చాలా మంచిగా ఉన్నాం. ధ్యానం చెప్తున్నాడు వాక్యం అక్షరాలతో ఉండాలని. ఏదమ్మా వీడు ఏం చేస్తున్నాడు? వీడు ఇంకొక 2 వారాలు అయితే యథావిధిగానే మళ్ళీ యథావిధిగానే అవుతాడు. కానీ గడిచిన ఈ దినాలు చాలా విలువైనవిగా దేవుడు నాకు జ్ఞాపకం ఉంచుతాడు. ఒకటే నమ్ముతున్నాను, దేవుడు ఒక మనిషికి శ్రమ ఉంచినంత తర్వాత ఆశీర్వాదం ఉంటుంది అనేది. కాబట్టి ఒక పరిచయ విధానము, ఆత్మీయ స్థితిని దేవుడు ఇంకా మంచి లోతుకు ప్రభుని అనిపిస్తాడు. నేను నమ్ముతున్నాను. దేవుడు నమ్మదగినవాడు. దేవుని ఎల్లప్పుడూ మనం ప్రేమించే వారి ఉండాలి. నేను చెప్తున్నా, ఎంత కష్టం అంటే మిగతా చెప్తున్నారు. ఇక్కడ కొంత స్క్రూస్ నేను నాకు మొత్తం చెప్తున్నాను, అర్థమవుతుంది. వాటి గురించి నాకేం బాధ లేదు. ఒకటి చెప్పుకొస్తున్నారు. చిన్న ఆలోచన కూడా ప్రభు మీద రాలేదు. దేవ లిఖిత చేస్తున్నాను అనే తలంపు కూడా నాకు రాలేదు. దేవుని అనుమతితోనే దేవుడు నాకు నేర్పడానికి ఏదో జరిగిస్తున్నాడని నేనైతే చాలా సంతోషించినాను, ఇంకా సంతోషపడుతున్నాను. కాబట్టి అందరూ చెప్తున్నాను, శ్రమ కలిగినను, ఒకవేళ ప్రాణం ఆగినను దేవుని బట్టి సంతోషించాలి అనేది సంఘానికి ముందు నుంచి నేను నేర్పుతూ వచ్చినాను, ఇప్పటికి నేర్పుకుంటున్నాను. మా పాస్టర్ విజయ పాస్టర్ చనిపోయినప్పుడు ఏడవలేదు, దగ్గర ఉంటే ఏడుస్తానేమని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయాను. మా అమ్మ వాళ్ళతో నాయన బుద్ధుడిగా చనిపోయినప్పుడు దగ్గరికి పోలే. నాకు గుర్తుంది, చాలామంది చనిపోయినప్పుడు దగ్గరికి వెళ్ళలేదు. ఏడవాల్సి వస్తుందేమో. ఏడు పని అయితే నాకు ఇష్టం లేదు. దేవుడు ప్రేమ, దేవుడు చేసిన కార్యాలను తెలుసుకుంటూ మాత్రం చాలాసార్లు వేడుతున్నాను. అది నాకు ఇష్టం, కేవలం దేవుని కొరకు మాత్రం. మరి మీ అందరికీ చెప్తున్నాను, గడిచే దినాలు ఎట్లుంటాయో తెలియదు. ఏం జరిగినా దేవునికి ఇష్టలుగా ఉండాలనేది ప్రభుని బట్టి విషయాలు చెప్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా? మంచిగా చెప్తున్నా, అని గాయపరిచ కూడా చెప్తున్నా.
తొమ్మిది నేనే అప్లై అవుతుంది అందరికి. భోజనం ముఖ్యమ్మా, అన్నము మొదలు పరిచర్లు. అందులో చాలా పాటలు ఉన్నాయి. అందరి పాటలు బుక్ చేసేసి గుర్తుపెట్టుకొని వచ్చేసరికి అందరూ నీట్గా రాసి తీసుకుంటారండి. మంచిగా అనిపిస్తున్నవన్నీ కూడా ప్రింట్ చేపిద్దాం. మంచి ప్రేమగా ఉండండి, దేవుని దయ కోరండి. శ్రమ ఏది జరిగినా దేవుని విడిచిపెట్టే ఆలోచన రాకూడదు. ప్రశ్నించే హృదయం నీకు ఉండొద్దు. దేవుడు ఏది చేసి అది మన మేలు కొరకే, మనల్ని దీవించడానికి, మనల్ని బట్టి అనేక మందికి మేలు కలగడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రశ్నించొద్దు. ఏ శ్రమ కలిగిన ఈ దేవుడు న్యాయవంతుడు. నాకు అదే 8 మాటనే గుర్తుంది. ఆయన న్యాయవంతుడు అనేది, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆయన ప్రశ్నించొద్దు అనేది నా ఉద్దేశం. మీకు కూడా అదే నేర్పుకుంటున్నాను. కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా. మరికొందరికి కొన్ని వ్యాధులు సచివరం ఉంటాయి అనేది ఈ కొద్ది రోజుల నుంచి ఆలోచన. వారి స్థితి ఏంటి? నేను మా అంటే 3 నెలలు జాగ్రత్త పడాలన్నారు వారు. జీవితాంతం దేవుని ప్రేమించకపోతే, సరిగ్గా అర్థం చేసుకోకపోతే ప్రశ్నలు వస్తాయి. ఎప్పుడు ఏదో ఒకటి దేవునిపై మనం నింద మోపేటట్టు ఉంటుంది. ఈ సంఘముగా మంచిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేది నా ఉద్దేశం. మంచిగా కనబడతాను. నా వయసు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిండు. ఓకేనా? ఏడుపులు ఉండొద్దని నెమ్మదే చెప్తున్నాను. నాకే కాదు, ఇంకెవరికి ఏం జరిగినా ఏడుపు ఉండొద్దు. ఈ సాగు ఉండాలి. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఇది జరగదు. జరిగిన వాటికి కృతజ్ఞత కలిగి ఉంటే సంతోషం. దేవుడు వెంటనే కట్టి వీటికి నిలబెడతాడు. దానికి నా పోయిన బ్లడ్ జరిగిన విషయాలు ఇప్పుడు ఇంత తొందరగా నేను నిలబడేది లేదు, ఎదిగేది కూడా లేదు. పోయిన సమయం ఇక్కడ చాలాసేపు ఉన్నది స్టేజ్ ప్రేయర్ గంటలకి వెళ్ళి కొద్దిసేపు నేను కృతజ్ఞత చెల్లించిన కూర్చులో ఉంది. దేవా నేనైతే కాపాడినాను. ఇవి మొత్తం ఎరిగిపోయినాయి అని చెప్తుండ్రు బోన్స్ అన్నీ కూడా. నాకు ఏ నొప్పి తెలియకుండా దేవుడు నాకు సాయం చేసింది. ఇది మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. ఏ నొప్పి నాకు తెలియకుండా ప్రభు నాకు సాయం అంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు, ఎంత నా ఎందుకు దయ చూపినాడు అనేది నాకు అర్థమవుతుంది. ఎంత మంచి ప్రభు నాకు కలిగి ఉన్నాడు. నాకే కాదు, ఆయన అందరికీ దేవుడు, అందరి పట్ల ఆయన ఇదే ప్రేమ కనబరుస్తాడు. అక్కడ మంచి నమ్మకస్తుడుగా ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉంటుంది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం తప్పక వాక్యం కొరకు ఉంటాను. బాగానే ఉంది, ఇంకా ఉంటా అంతే. మంచి ఆరోగ్యం ఉంది. ఇది ఒక్కటే ఉన్నది, ఇది తీసే పరిశుద్ధం అనుకున్నాను. జ్యోతమ్మ ఈ దేశం కూర్చున్నది. రేపు స్కూల్కి మనం కూడా చెప్పింది. ఇది ఎవరు చూసుకుంటారు అంటే మోసం ఉన్నాడు కదా, నిదానమే ప్రధానం అంటాడు. ఆర్డీఓ దగ్గర జాబ్ చూద్దామని చెప్పి మరి బంద ఇంకా రాసి ఉంటాం, నిదానమే ప్రధానం. అది అనే పరిస్థితి. నేను నా ధైర్యాన్ని కోరుకోలేదు. నాకేదో అయిందని భయం నాకు లేదు. దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉంది. చాలా ధైర్యంగా నేను మొండి ఉంటానేమో, భయపడడం ఏడవడం నాకు తెలియదు. ఎవరు దేవుడే ఇంత మొండిగా ఇంత ధైర్యం అవసరానికి కారణం వాక్యం. దేవుడు మీరు అట్లా ఉండాలనేది నా ఉద్దేశం. నేను ఒక్కని కాదు, అందరం అట్లా ఉండాలి. దేవుని కూడా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం. దేవుని తోటి మంచిగా
మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిన సంతోషం. ఓకేనా? అందరికీ దండాలమ్మ, మీ అందరికీ విన్నమాట. సరే, ఎక్కువ ప్రేర్ చేసి అని విన్నాను. చెప్పారు చాలా చేయను, టైం కూడా ముఖ్యం కదా. యానివర్సరీగా ఎక్కువ టైం తీసుకోవాలి మనం, 3-4 ఏళ్ళే. కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యం నాకు ఇచ్చింది. నెక్స్ట్ వీక్ వీలైతే గురువారం రమ్మన్నారు. వాళ్ళు ట్రిప్ తీస్తే బలం అయితే అసలు వాకి చెప్పడానికి వస్తుంది, కానీ వచ్చేవారు నేనే సరే ఇది ఫస్ట్ ఎక్కువ స్టేజ్. మీరు నిద్రపోయిరా? ఇలాగా నిద్రపోతారా? మరి నిద్రపోయి దాంట్లో పోయినసారి కొంచెం కోపం వచ్చింది, ఏందో సరిగ్గా వర్షం జరగలేదని. అంటే అలా తమకి ఇచ్చిన ఆయన ఏం చేస్తానో నాకు తెలుస్తలేదు. నోరి నవ్వలేదు నాకు. నా దగ్గర ఉన్నది కదా గడిచిన దినాలు, ఈయననే వర్షం జరిగించాలి, పాడాలి. దేవుని పని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు అనేది నా బాధ. మనిషికి ఏమైనా జరగదు, మనిషి గాయపరచబడ్డా, ప్రాణం పోయినా, దేవుని కార్యము అది మహిమకరంగానే జరగాలి. నేను పని అనుకున్నాడు, మరి ఏమనుకున్నాడు రోజు నిద్ర వస్తుందా? సండే పోయినసారి అన్నీ సాక్ష్యాలు లేవు, ఎవరు రోజు ఎట్లా గుర్తున్నాను, సాక్ష్యం లేదు. ఏమైంది మరి అందరికీ నాకు అర్థం కాదు. తర్వాత తిట్టిన రాత్రి, ఏం చేస్తున్నావు అయ్యా వర్షిప్లా? అత్తమ్మకి ఇచ్చిన మైకు నువ్వేం చేసుకున్నావు? ఆయన అలసట చేసుకున్నట్టుంది. నేను జరిగించి పోయిన వారం రెస్ట్ తీసుకున్నాడేమో. వర్షిప్ ఉండాలని చెప్పి మెసేజ్ 1/2 అవర్ చెప్పి ముగించినా పర్లేదు, కుమరిస్తున్నాడు. అదే అడగ వద్దా వద్దా వర్షిప్ ఆరాధన దేవునికి కలిగే ఆ మహిమ తక్కువ కాకూడదు అనేది నా ఉద్దేశం. ఈ రోజు బాగుంది అనుకుంటా, కొంచెం గట్టిగా అరిచిన ఉపవాసం ఉంటే కూడా కదా మంచిగా జరిగించరా ఇట చూస్తున్నాం. మీరు ఆరాధన మనం దేవుడు కోరేది వర్షిప్ ఆరాధన. ఆరాధనకు ఎప్పుడు సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి. వర్షిప్కి దేవుడు ఎప్పుడైనా దర్శించవచ్చు మనల్ని, ఏ క్షణమైనా దేవుడు మనతో మాట్లాడవచ్చు. మీరు బలహీనంగా వచ్చి కూర్చొని కూలవాడి మధ్యలో చెప్పాలి, దేవాన్ని కూర్చున్నాను లే అంటే వాళ్ళ కోపం వస్తుంది. నన్ను చూసుకునే వాక్యం చెప్తున్నప్పుడు జనం కూడా అంటున్నాను, నిద్రపోకూడదు అంటున్నాను. నిద్రపోతురా నేను అనుకుంటున్నాను. సండే అట్లా మంచి మహిమతో కూడిన అని సన్నిధి ఉంటుంది. ఆ సిద్ధపాటుతో రావాలి. ఎప్పుడు వచ్చినప్పుడు నేను అదే చెప్తున్నాను. నేను లేకుంటే ఇంకెవరు ఉన్నా దేవుని సన్నిధి అవ్వదు, ఆయన ప్రత్యక్షత రావదు. అందుకే దేవుని ప్రేమించే విషయం చాలా ముఖ్యమైనది. మనిషి రోజుల్లో రేపు ఉండకపోవచ్చు. నా ప్రాణాన్ని దక్కించుకోలేదు, ఇంకెవరు కావాలి. దేవుని కృప మాత్రం ఈరోజు ఉన్నాను. కాబట్టి దేవుని ప్రేమించే విషయం ముఖ్యం అని మళ్ళీ చెప్తున్నాను. దేవుని ప్రేమించండి, దేవునికి సమయం ఇవ్వండి. దేవుడు చేసే ప్రతి మేలపై కృతజ్ఞత చెల్లించండి. నమ్మకస్తులుగా ఉండండి. ఇందాక పెట్టిన పాట ఎందుకు ఆపరేషన్ తర్వాత ఎక్కువ అదే పాట వినాలనిపించింది. వింటే చాలా మంచిగా అనిపించింది. మాట్లాడేది ఒకసారి పాట వింటే బాగుంటుంది పెట్టినాం అంతే. అది ఎవరు రాయలే ఇక్కడ. ఇప్పుడు గుర్తుంది మీకు పాట రాసిన వాళ్ళందరూ దయచేసి వచ్చేసండి. ఆయన రాసుకొని తెలియ అది ప్రింట్ జరుగుతుంది. పాటల బుక్ కొరకు చెప్పినాం కదా. 31 జనవరి 1 మాట్లాడుకున్నాం. అది బుక్ కొరకు ప్లాన్ చేద్దాం. 100-150 పాటలు రాసిన వాళ్ళందరూ చాలా పాటలు ఉన్నాయి. అందరి పాటలు బుక్ చేద్దాం.
దయచేసి గుర్తుపెట్టుకొని వచ్చేసరికి అంతా నీట్గా రాసి తీసుకుంటారండి. మంచిగా అనిపించినవన్నీ కూడా ప్రింట్ చేపిద్దాం. మంచి ప్రేమగా ఉండండి, దేవుని దయ కోరండి. శ్రమ ఏది జరిగినా దేవుని విడిచిపెట్టే ఆలోచన రాకూడదు. ప్రశ్నించే హృదయం నీకు ఏం వండుకోవాలనేది వచ్చే వారం వసంత మంచి భోజనం ప్రభుత్వం సిద్ధపరచాలి. దేవుడు చాలా మంచి మేలు చేసి నిజంగా చాలా సమాధానం ఇక్కడ తప్ప ఇక్కడ ఎక్కడ గాయాలి. చాలా బాగుంది, చాలా మంచి ఆరోగ్యంతో వచ్చింది. వచ్చేవారు అంటే వచ్చేవారు కృతజ్ఞత మంచి భోజనాన్ని కూడా సిద్ధపడదు. దేవుడు చేసిన మేలుకి మంచి ప్రేయర్లో ఉండండి. వాక్యం సమయం ఇవ్వండి. వాక్యం ప్రార్థన మీ సాక్ష్యం నుంచి కాపాడుకోండి. సాక్ష్యం ప్రభు పేర్లు ఇవ్వలేదు కదా ఎవరు రాలకి నేను నాకు ఎంతైనా నాయన మంచిగా సాక్ష్యం చెప్తున్నాను. మీకు ఏమైనా చేసి రాశారా? సాక్ష్యాలు తిరిగారు. మనిషి ఉంటాడు, పోతాడు మనుషులు. దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుని కొరకు బ్రతకాలి అనేది చెప్తున్నాను. మీరు సాక్షిగా ఉన్నట్టు దేవుడు చేసే మేలు నాకేదైతే మీరు బాధపడితే అది తప్పవుతుంది. దేవుడు ఒప్పుడయ్యేది ఇది నీ జీవితంలో చేసే కార్యాలకు సాక్షిగా నిలబడాల్సింది. అమ్మా అర్థమవుతుంది మీ అందరికీ? భాష గారు కట్టుంటే మేమే సాక్షి చెప్పమన్నారా? ఏదైతే అమ్మా దేని దాన్ని దేవునికి ఇచ్చే సమయం, దేవునికి చేసిన మేలు చెప్పి సాక్ష్యమే అన్నీ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో. మంచి ఉండడానికి ప్రయత్నించి అయితే చేయాలి. టైం 2:15. ఓకే, ట్రై చేసుకున్నాం. అందరినీ నమ్మడం దేశం